ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెబుతున్న మాట, నిందయు సిగ్గును అవమానమును నాకు కలిగినని నీకు తెలిసి ఉన్నది. కీర్తన గ్రంథము 69వ అధ్యాయం 19వ వచనము. మనకు వచ్చే నింద అవమానం బట్టి చింతిస్తూ ఉంటాం. కనీసం మనకు సపోర్ట్ చేసేవారు కూడా ఉండరు. చాలా దయనీయమైన స్థితిలో ఉంటాం. ఒక్కోసారి వాటిని తట్టుకోలేక దేవుడికి నేను పడే బాధ కనిపిస్తుందంటావా, చూసి కూడా పట్టించుకోవట్లేదంటావా అని అనిపిస్తుంది. కానీ దేవుడు దావీదు భక్తుని ద్వారా నీకు తెలియజేస్తున్నాడు, నీ తప్పేమీ లేకుండా నువ్వు అనుభవించే ప్రతి నింద అవమానం దేవుడు చూస్తున్నాడు. దేవునికి తెలుసు. చింతించకుండా సమస్త బాధను దేవుని ఎదుట పెట్టు. ప్రశాంతంగా జీవితాన్ని కంటిన్యూ చేయి. ప్రతి ఒక్కరికి తగిన సమయంలో వారు చేసిన తప్పేంటో తెలియజేస్తారు. వారు చేసిన పనికి సిగ్గుపడే రీతిగా దేవుడు నిన్ను నిలబెడతాడని విశ్వాసముంచు. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.